ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి. 60 రోజులపాటు రక్తం మరిగిపోయేంత అంటే భయంకరమైన వేడి ఉన్న ఎడార్లో మీరు నడుస్తూ ఉన్నారు. అబ్బా! ఊహించుకుంటేనే భయంగా ఉంది. అవును కదా. ఇంకొక్క రోజు ప్రయాణిస్తే చాలు, ఆ ఎడారి దాటేస్తారు, గమ్యం చేరుకుంటారు. అప్పుడు మీరు వేగంగా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశ్యంతో బరువు తగ్గించుకోవడానికి మీ దగ్గరున్న నీటినంతా పారబోశారు. ఆ ఇది చాలా పెద్ద తప్పవుతుందేమో. ఖచ్చితంగా. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూస్తే మీరు మళ్ళీ ఎక్కడైతే ప్రయాణం మొదలుపెట్టారో సరిగ్గా అక్కడికే చేరుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత భయానకంగా ఉంటుందీ పరిస్థితి. నిజంగా గుండె ఆగిపోయేంత పనవుతుంది. అసలు లక్ష్యానికి అత్యంత చేరువలో ఉన్నప్పుడు మన మెదడు ఎందుకిలాంటి సెల్ఫ్ శాబటేజ్ అంటే తనకు తాను హాని చేసుకునే నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. సరిగ్గా ఇదే పాయింట్. ఈ సైకాలజీ గురించే ఈరోజు మన ఈ వనరుల విశ్లేషణలో అంటే ఈనాటి మన డీప్ డైవ్లో లోతుగా చర్చిద్దాం. నమస్కారం, ఈనాటి విశ్లేషణకు స్వాగతం. నా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనం మాట్లాడుకోబోయే విషయం మాత్రం చాలా ముఖ్యం. నమస్కారం. అవును, ఆ క్షణంలో కలిగే ప్రాణభయం, నిరాశ చెప్పలేనివి. మనిషి మెదడుకు ఒక విచిత్రమైన అలవాటుంటుంది గదా. గమ్యం చేరువవుతున్న కొద్దీ ఒక రకమైన ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఒక భ్రమలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడే మన పోరాట పటిమ మొత్తం నీరుగారిపోతుంది. 100% కరెక్ట్. ఈరోజు మన దగ్గరున్న ఆధారం బౌద్ధ సాహిత్యం నుండి గ్రహించిన ఒక అద్భుతమైన ప్రాచీన కథ. దీని పేరు వన్నుపద జాతకం. ఓహో, జాతక కథలు అంటే కేవలం నీతి కథలు అనుకుంటారు చాలామంది. అదే కదా సమస్య. ఇదొక ప్రాచీన గ్రంథం కదా అని పక్కన పెట్టలేము. ఏంటంటే ఇది మనిషి పట్టుదల, నిరాశ మరియు తన సామర్థ్యంపై తనకున్న అపనమ్మకం గురించి చెప్పే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాంటిది. ఖచ్చితంగా. లక్ష్యం ఏమిటంటే ఈ రోజుల్లో మనం కెరీర్లోనో లేక వ్యక్తిగత జీవితంలోనూ విపరీతంగా కష్టపడి తీర చివర్లో ఇక నా వల్ల కాదు, దీనికి పనికిరాను అని వదిలేస్తుంటాం కదా. ఆ బర్న్అవుట్ లేదా ఇంపోస్టర్ సిండ్రోమ్ లాంటి పరిస్థితులను వేల ఏళ్ల క్రితం నాటి ఈ కథ ద్వారా ఎలా అధిగమించవచ్చో అర్థం చేసుకోవడం. చాలా మంచి థీమిది. ఈ కథ కేవలం ప్రాచీన కాలానికి మాత్రమే పరిమితం కాదుగదా. శ్రావస్తి విహారంలో ఉన్న బుద్ధుడు ధ్యానంలో పూర్తిగా విఫలమై ఆశ వదులుకున్న ఒక భిక్షువుకు తన గతజన్మ వృత్తాంతాన్ని గుర్తుచేస్తూ స్ఫూర్తి నింపిన విధానం ఇందులో కనిపిస్తోంది. అవును, ఆ భిక్షువు పరిస్థితి చూస్తే పాపం అనిపిస్తోంది. నిజమే. ఇక్కడ ఆ భిక్షువు ఎదుర్కొన్న సమస్య కేవలం సోమరితనం కాదు, అది తన ఉనికినే ప్రశ్నించుకునే స్థితి. శారీరక అలసట కన్నా మానసిక అలసట మనిషిని ఎంత లోతుగా కుంగదీస్తోందో ఈ కథ చాలా స్పష్టంగా వివరిస్తోంది. అయితే ముందు ఆ భిక్షువు కథలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. కథ ప్రకారం శ్రావస్తి నగరానికి చెందిన ఒక ఉన్నత కులస్థుడుంటాడు. అతను జేతవనంలో బుద్ధుని ధర్మోపదేశం వింటాడు. ఆ తర్వాత అతనిలో మార్పొస్తుంది కదా. అవును, ప్రాపంచిక కామాలకు వశమైతే అశాంతి కలుగుతుందని గ్రహించి తన సర్వస్వాన్ని వదిలేసి భిక్షుదీక్ష తీసుకుంటాడు. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ సకల సౌకర్యాలు ఉన్న ఒక వ్యక్తి వాటిని వదిలేసి రావడమంటే మామూలు విషయం కాదు. అవును, అది చాలా కఠినమైన నిర్ణయం. దీక్ష తీసుకున్న తర్వాత కూడా అతను ఏమాత్రం నిర్లక్ష్యంగా లేడు. 5 ఏళ్లపాటు కఠినంగా శ్రమించాడు. 5 ఏళ్ళు అంటే మాటలు కాదు. అవునండి. ఈ క్రమంలో అతను 2 మాతృకలు అలాగే 16 రకాల విపశ్యనా విధానాలను నేర్చుకున్నాడు అని మన మూలగ్రంథాలు చెబుతున్నాయి. ఒక్క నిమిషం, ఈ పదాలు వినడానికి చాలా టెక్నికల్గా ఉన్నాయి కదా. ఆ 16 రకాల విపశ్యనా విధానాలు అంటే ఏమిటి? అసలు 5 ఏళ్లపాటు ఈ శిక్షణ తీసుకోవడమంటే అందులో ఉన్న తీవ్రత ఎలాంటిదంటారో? చాలా మంచి ప్రశ్న అడిగారు. మనం సాధారణంగా ధ్యానమనగానే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చోవడం అనుకుంటాం కదా. అవును, రిలాక్స్ అవ్వడం అనుకుంటాం. గమనించడం దగ్గరనుండి మన శరీరంలో జరిగే ప్రతి చిన్న కదలికను, మనసులో పుట్టే ప్రతి ఆలోచనను అత్యంత నిశితంగా ఏమాత్రం ఏకాగ్రత చెదరకుండా గమనించడం ఈ పద్ధతులలో ఉంటుంది. ఓహో, అంటే ఊరికే కూర్చోవడం కాదు, మనల్ని మనం పూర్తిగా స్కాన్ చేసుకోవడమన్నమాట. కరెక్ట్. ఇక 2 మాతృకలు అంటే బౌద్ధ భిక్షువులు పాటించాల్సిన కఠినమైన నియమావళి. 5 ఏళ్లపాటు ప్రతిరోజూ ప్రతి క్షణం తన మనసును ఇలా నియంత్రించుకోవటమంటే అది విపరీతమైన మానసిక శ్రమతో కూడుకున్న పని. అంటే ఒక రకంగా 5 ఏళ్లపాటు తన బ్రెయిన్కు విపరీతమైన కోడింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాడనమాట. సరే,
ఆ సుదీర్ఘ శిక్షణ తర్వాత బుద్ధుని దగ్గర తనకు సరిపోయే కర్మస్థానాన్ని అంటే ఒక ధ్యాన లక్ష్యాన్ని తీసుకుని ఒక అడవికి వెళ్తాడు ఆ భిక్షువు. ఊ, అక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. అవును, ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తోంది. ఆ అడవిలో అతను వర్షాకాలమంతా తీవ్రంగా ప్రయత్నించినా ధ్యానంలో ఏమాత్రం వెలుగును అంటే దీన్ని మూలగ్రంథాల్లో ఓభాసమత్తం అంటారు కదా, దాన్ని కాని లేదా కర్మస్థానాన్ని మనసులో నిలుపుకునే నిమిత్తమత్తం కాని చూడలేకపోతాడు. అది సాధకుడికి చాలా నిరాశన కలిగించే విషయం. నిజమే. అసలు ఈ రెండు పదాల అర్థమేమిటి? ఇవి రాకపోతే అతను ఎందుకు అంతలా కుంగిపోయాడంటారు? ఏంటంటే విపశ్యనా ధ్యానంలో లోతుగా వెళ్తున్న కొద్దీ మనసు ఒక అత్యున్నతమైన ఏకాగ్రత స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు సాధకుడికి ఒక రకమైన అంతర్గత ప్రకాశం లేదా వెలుగు కనిపిస్తుంది. దాన్నే ఓభాసమత్తం అంటారు. ఒక రకమైన మైలురాయి లాంటిదేనమాట. అవును. అలాగే తాను ధ్యానం చేస్తున్న వస్తువు లేదా ఆలోచన మనసులో స్థిరంగా నిలిచిపోవడాన్ని నిమిత్తమత్తం అంటారు. ఇవి ఒక సాధకుడికి తాను సరైన మార్గంలో వెళ్తున్నాను అని చెప్పే ప్రైమరీ ఇండికేటర్స్. ఓహ్, ఓకే, అర్థమైంది. కానీ వర్షాకాలమంటే బౌద్ధంలో దీన్ని వాస్ అంటారు. ఇది చాలా పవిత్రమైన సమయం కదా. ఆ సమయంలో అతను రాత్రింబవళ్లు శ్రమించినా ఈ కనీస స్థాయి మైలురాళ్లను కూడా చేరుకోలేకపోతాడు. అబ్బా, 5 ఏళ్ల కష్టం తర్వాత కూడా ఇలా జరిగితే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్పుడతను ఒక విచిత్రమైన నిర్ణయానికి వస్తాడు. ఏంటంటే తానొక 4వ రకం పుద్గలుడిని అని ఫిక్స్ అయిపోతాడు. అంటే అత్యంత తక్కువ స్థాయి వాడిని అని. అవును, బౌద్ధం ప్రకారం తనకిక ఈ జన్మలో ధ్యానఫలం దక్కదని నిర్ధారించుకుంటాడు. కాని నాకిక్కడొక బలమైన సందేహం వస్తోంది. చెప్పండి. 5 ఏళ్లు అంత కఠినంగా శ్రమించిన వ్యక్తి ఒకే ఒక్క వర్షాకాలంలో ఫలితం రాలేదని తనని తాను అసల్నేం దేనికి పనికిరాను అని ఎందుకు ముద్ర వేసుకుంటాడు? ఒక ప్రయత్నం విఫలమైతే వైఫల్యాన్ని అంగీకరించడం మానేసి ఏకంగా తన ఐడెంటిటీనే ఎందుకు తక్కువ చేసుకుంటాడు? అది మరింత బాధాకరం కదా. ఇక్కడే మనం మన సైకాలజీని అర్థం చేసుకోవాలి. వినడానికి ఇది విచిత్రంగా అనిపించినా మనిషి మెదడు ఎప్పుడు సులభమైన దారిని ఎంచుకుంటుంది. అంటే చూడండి, నేను ప్రయత్నించాను కానీ విఫలమయ్యాను అని ఒప్పుకుంటే దాని అర్థమేమిటి? మళ్లీ ప్రయత్నించాలి, ఆ వైఫల్యానికి కారణాలు వెతుక్కోవాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా కష్టమైన పని. అవును, మళ్ళీ 0 నుండి మొదలుపెట్టాలి. కాని నేనసలు దీనికర్హుణ్ణే కాదు, నా స్థాయి అంతే అని ఒక లేబుల్ వేసుకుంటే ఇక ఆ ప్రయత్నం చెయ్యాల్సిన అవసరమే ఉండదు గదా. ఆ మానసిక సంఘర్షణ నుండి తప్పించుకోవడానికి మన మెదడు క్రియేట్ చేసే ఒక డిఫెన్స్ మెకానిజం ఇది. ఓహో, ఎంత అద్భుతంగా చెప్పారు. అంటే బాధ్యత నుండి పారిపోవటానికి ఆత్మన్యూనతాభావాన్ని అంటే సెల్ఫ్ పిటీని ఒక కవచంలా వాడుకుంటాడనమాట. ఇది చాలా భయంకరమైన ఇంపోస్టర్ సిండ్రోమ్లా ఉంది. అవును, కరెక్ట్గా అదే జరిగిందక్కడ. అందుకే అతను సాధనను ఆపేసి తిరిగి జీతవనానికి వచ్చేస్తాడు. ఇక నా వల్ల ఏమీ కాదు, ఆ బుద్ధుని దగ్గర కూర్చుని ఆ మధురమైన ఉపదేశాలు వింటూ కాలం గడిపేద్దాము అనుకుంటాడు. కాని తోటిమిత్రులతన్ని చూసి ఊరుకోరు కదా. ఊరుకోరు. వాళ్ళు అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి, మధ్యలోనే వచ్చేశావు? జన్మ నుండి ముక్తుడవయ్యావా అని కొంచెం వెటకారంగా అడుగుతారు. అది అతనికి మరింత బాధ కలిగించుంటుంది. అవును, అతను తన వైఫల్యాన్ని తాను అయోగ్యుడిని అని ఒప్పుకోగానే వాళ్ళతని వెంటనే బుద్ధుని వద్దకు తీసుకువెళ్తారు. ఇక్కడే అసలైన ఘట్టం మొదలవుతుంది. బుద్ధుడు ఒక అద్భుతమైన గురువు పాత్రను పోషిస్తాడు. అతను ఆ భిక్షువుపై కోపపడలేదు, విమర్శించలేదు, కనీసం ఎందుకు వదిలేశావు అని నిలదీయలేదు కూడా. అవును, బుద్ధుడు చాలా ప్రశాంతంగా పరిస్థితిని అంచనా వేసి ఒక మాట అంటాడు. నాయనా, నువ్వు గత జన్మలో కఠినమైన పట్టుదల గలవాడివి. ఎడారిలో ఒంటరి పోరాటం చేసి 500 మందికి ప్రాణదానం చేశావు. మరిప్పుడెందుకు ఆ ఉత్సాహం కోల్పోయావు అని ప్రశ్నిస్తాడు. ఆ మాటతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా. అసలు ఆ ఎడారి కథ ఏమిటి అని అడిగినప్పుడు బుద్ధుడు ఆ అతీత కథను అంటే గత జన్మ కథను చెప్పడం మొదలుపెడతాడు. మీరీ కథ గురించేమంటారు? ఒక సైకలాజికల్ ట్రిక్లాగా అనిపించట్లేదా? 100%. మనం ఒక్క వ్యక్తిని మోటివేట్ చేయాలి అంటే కొత్త విషయాలు చెప్పడం కంటే వారిలోనే గతంలో ఉన్న ఒక బలాన్ని గుర్తుచేయడమనేది ఒక గొప్ప సైకలాజికల్ ట్రిక్. ఆ భిక్షువు పూర్తిగా తనపై తాను నమ్మకం కోల్పోయిన దశలో ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు బుద్ధుడు ఆ 60 యోజనాల ఎడారి ప్రయాణం గురించి చెప్తాడు. ఇది బ్రహ్మదత్తుడు వారణాసిని పాసిస్తున్న కాలం నాటి కథ. బోధిసత్వుడు ఒక వ్యాపార కుటుంబంలో పుడతాడు. అతను 500 బండ్లతో సుదూర ప్రాంతాలకు వ్యాపారం చేసేవాడు. ఆ ఎడారి వర్ణన కూడా మామూలుగా ఉండదు కదా.
వింటుంటేనే దాహం వేస్తోంది. అవునండి. అది 60 యోజనాల విస్తీర్ణమున్న ఎడారి. ఒక యోజనమంటే దాదాపు 12 నుండి 15 కిలోమీటర్లు. అంటే ఆ ఎడారి ఎంత విశాలమైనదో అర్థం చేసుకోవచ్చు మనం. వామ్మో! దాదాపు 800 కిలోమీటర్లన్నమాట. అవును. పైగా ఆ ఎడారిలో ఇసుక ఎంత సన్నగా ఉంటుందంటే గుప్పుట్లో పట్టుకుంటే వేళ్ల సందుల్లోంచి నీళ్లలా జారిపోతుంది. పగటిపూట సూర్యుడు రాగానే ఆ ఇసుక నిప్పుల కొండలా వేడెక్కుతుంది. దానిమీద కనీసం అడుగుపెట్టడం కూడా అసాధ్యం. అందుకనే వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ప్రయాణిస్తారు. పగలు ప్రయాణించడం అసాధ్యం కాబట్టి సూర్యోదయం కాగానే బండ్లను ఒకచోట నిలిపి గుడారాలు వేసుకుని విశ్రమిస్తారు. మళ్లీ రాత్రి భూమి చల్లబడ్డాక ప్రయాణం మొదలుపెడతారు. ఒక రకంగా ఎడారి నావిగేషన్ అన్నమాట. కరెక్ట్. దారి చూసుకోడానికి నేలమీద గుర్తులుండవు కాబట్టి సముద్రంలో ఓడను నడిపినట్లు నక్షత్రాల ఆధారంగా దారి చూపే ఒక నావిగేటర్ సహాయంతో ప్రయాణిస్తారు. అంతేకాదు, ఆ 500 బండ్లపై వందలాది మందికి సరిపడా నీరు, బియ్యం, కట్టెలు తీసుకువెళ్తున్నారు. అంటే ప్రతి క్షణం ఆ నాయకుడిపై ఎంత బాధ్యత ఉంటుందో ఆలోచించండి. అలా 59 యోజనాలు విజయవంతంగా దాటేస్తారు. అంటే 79% ప్రయాణం పూర్తయిపోయింది. అవును. ఇక ఒక్క రాత్రి ప్రయాణిస్తే ఆ ఎడారి నుండి బయటపడతారు. ఇక్కడే కదా కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ చివరి రాత్రి రేపటికల్లా ఎడారి దాటేస్తాం, ఇక ఈ బరువెందుకు అన్న ధీమాతో బండ్లను తేలిక చేయడం కోసం తమ దగ్గరున్న నీటిని, కట్టెలను పారబోస్తారు. ఇది వినడానికి చాలా మూర్ఖత్వంగా అనిపిస్తుంది. నిజమే. నాకిది ఎలా అనిపిస్తుందంటే, ఆధునిక కాలంలో ఒక సాఫ్ట్వేర్ బృందం 6 నెలల పాటు కష్టపడి ఒక పెద్ద ప్రాజెక్ట్ డెవలప్ చేసి రేపు ఉదయం దాన్ని లాంచ్ చెయ్యాలి అనగా రాత్రికి రాత్రి ఫ్రస్ట్రేషన్లోనో ఓవర్ కాన్ఫిడెన్స్తోనో బ్యాకప్ ఫైల్స్ అన్నీ డిలీట్ చేసినట్లు అనిపిస్తుంది. అంటే లక్ష్యానికి అంగుళం దూరంలో ఉన్నప్పుడు చేసే ఆ భయంకరమైన తప్పు. మీరు చెప్పిన ఉదాహరణ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలా నీరు పారబోసుకుని ఉత్సాహంగా ప్రయాణం మొదలుపెడతారు వాళ్ళు. కాని ఆ నావిగేటర్ రోజుల తరబడి నిద్రలేకపోవడం వల్ల ఆ ఆఖరి రాత్రి నెమ్మదిగా నిద్రమత్తులోకి జారుకుంటాడు. అయ్యో, దారి చూపేవాడే నిద్రపోతే ఎలా? అదే కదా. అసలతను ఎందుకు నిద్రపోయాడు అంటే అది కేవలం శారీరక అలసట కాదు. ఇక రేపటికి ప్రయాణం అయిపోతుంది, మనం సేఫ్ అన్న భ్రమ అతనిలోని అప్రమత్తతను చంపేసింది. దాంతో ఆ ఎద్దులో నెమ్మదిగా వెనక్కి తిరిగి రాత్రంతా ప్రయాణించి ఉదయానికి సరిగ్గా ఎక్కడి నుండి బయల్దేరారో ఆ ముందు రోజున్న క్యాంప్ దగ్గరికే వచ్చేస్తాయి. తెల్లారి లేచి చూసేసరికి పరిస్థితి తలచుకుంటేనే గగురుపాటు కలుగుతుంది. ఒక పక్క మండుతున్న ఎడారి, ఇంకో పక్క తాగడానికి ఒక్క చుక్క నీరు లేదు. ఆ క్షణంలో వారి మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించండి. తాము చేసిన ఒక చిన్న అజాగ్రత్త వల్ల ఇప్పుడు అందరి ప్రాణాలు గాల్లో కలిసే పరిస్థితి. వ్యాపారుల బృందం మొత్తం నిరాశలో కూరుకుపోతారు. భయంకరమైన పానిక్ కదా. అవును. ఇక మనం నశించిపోతాం అని ఏడుస్తూ ఆ బండ్ల కింద పడుకుంటారు. ఆ బృందంలో ఉన్న అందరూ కూడా ఆ క్షణంలో ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేశారు. కాని సరిగ్గా ఆ విపత్కర పరిస్థితుల్లోనే ఒక నాయకుడికి సాధారణ జనాలకు మధ్య ఉన్న వ్యత్యాసం బయటపడుతుంది. ఆ వ్యాపారుల నాయకుడైన బోధిసత్వుడు మాత్రం ధైర్యం కోల్పోడు. అందరూ ఏడుస్తుంటే అతను మాత్రం ఆ ఎండలో అటూ ఇటూ తిరుగుతూ ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని వెతుకుతాడు. ఎందుకంటే నాయకుడు పానిక్ అవ్వకూడదు. కరెక్ట్. అప్పుడు అతనికి ఆ ఇసుకలో ఒక చిన్న దర్భగడ్డి కుదురు, అంటే కొంచెం పచ్చని గడ్డి కనిపిస్తుంది. ఇది కథలో అత్యంత కీలకమైన ఘట్టం. అందరూ ఆ ఎడారిలోని శూన్యాన్ని, మృత్యువును చూస్తున్నారు. కాని ఆ నాయకుడు మాత్రం ఆ దర్భగడ్డిని చూసి ఒక లాజికల్ పాయింట్ ఆలోచించాడు. అవును, ఆ లాజిక్ భలే ఉంటుంది. పైన ఇంత ఎండ మండుతుంటే ఈ గడ్డి ఇక్కడ ఎలా మొలిచింది అంటే ఖచ్చితంగా భూమి అడుగున ఏదో ఒక తేమ ఉండి తీరాలి అని గ్రహించాడు. వావ్! అంతటి సంక్షోభంలో కూడా మైండ్ ఎంత ప్రశాంతంగా, ఎంత లాజికల్గా పనిచేస్తుందో చూడండి. అతను వెంటనే వాళ్లను పిలిచి ఆ గడ్డి ఉన్న చోట తవ్వమని చెబుతాడు. వాళ్ళు ఏదో ఆశతో తవ్వడం మొదలుపెడతారు. ఏకంగా 63 మూరల లోతు తవ్వుతారు. 63 మూరలంటే తక్కువ కాదు. అవును. ఒక మూర అంటే సుమారు 1/2 మీటర్ ఉంటుంది కదా, అంటే దాదాపు 30 మీటర్ల లోతు. అంత కష్టపడి తవ్వాక వాళ్లకొక పెద్ద బండరాయి అడ్డు తగులుతుంది. మళ్ళీ అగాధం. నీటికోసం అంత లోతు తవ్విన తర్వాత అడ్డుగా కఠినమైన బండరాయి వస్తే అప్పటివరకు వాళ్లను నడిపించిన ఆ చిన్న ఆశ కూడా ఆవిరైపోతుంది. మనిషి ఎప్పుడూ ఇలాంటి చోటే కదా ఆగిపోయేది. నిజమే. ఈ బండరాయి అనేది కేవలం ఒక రాయి కాదు. ఇది మన లక్ష్య సాధనలో
ఎదుర్కొనే అతిపెద్ద మానసిక అవరోధానికి ప్రతీక. వాళ్ళు మళ్ళీ ఆ పారల పక్కన పడేసి నిరాశగా కూర్చుంటారు. అప్పుడు బోధిసత్వుడు తానే స్వయంగా ఆ గుయ్యిలోకి దిగి ఆ బండరాయి మీద నిలబడి దానికి చెవి ఆనించి వింటాడు. అతనికి ఆ రాయి కింద నీరు ప్రవహిస్తున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. ఆ ఆశే వేరు కదా. అవును. అతను బయటకు వచ్చి తన గుంపులో ఉన్న ఒక యువకుడిని పిలుస్తాడు. ఇక్కడ నాకు ఒక ప్రశ్న అడగాలనిపిస్తోంది. నాయకుడు అన్నీ తనే కనుక్కున్నాడు, ఆ రాయి కింద నీరు ఉందని కూడా నిర్ధారించుకున్నాడు. మరి ఆఖరి సుత్తిదెబ్బ తానే కొట్టొచ్చు కదా, ఆ యువకుడితో ఎందుకు కొట్టించాడు? అది చాలా లోతైన ప్రశ్న. ఎందుకంటే ఒక మార్గదర్శకుడు లేదా ఒక సరైన గురువు మనకు దారి చూపుతాడు, ఆధారాన్ని చూపిస్తాడు, మనల్ని ఎక్కడ తవ్వాలో గైడ్ చేస్తాడు. కాని అంతిమ ప్రయత్నం, ఆఖరి సుత్తిదెబ్బ ఎవరికి వారు స్వయంగా వేయాల్సిందే. ఓహో, అంటే మన యుద్ధం మనమే చెయ్యాలి. అంతేకదా. ఒక గురువు నీలో సామర్థ్యముందని చెప్పగలడు, కాని నీ తరపున ఆ గురువు పోరాడలేడు. ఆ యువకుడు తన భయాన్ని జయించి ఆ సుత్తి దెబ్బ వేస్తేనే వాళ్లకు విముక్తి దొరుకుతుంది. అద్భుతమైన పాయింట్ ఇది. ఆ నాయకుడు ఆ యువకుడితో, నాయనా, నువ్వు నీ శక్తిని ప్రదర్శించకపోతే మనమంతా నశిస్తాం. నీ సర్వశక్తులు కూడదీసుకుని ఈ ఇనుపసుత్తితో ఆ రాయి మీద బలంగా కొట్టు అని ప్రోత్సహిస్తాడు. ఆ మాటలతో ఆ యువకుడు తనలోని శక్తిని అంతా కూడదీసుకుని లోపలికి దిగి ఆ రాయి మీద ఒక్క దెబ్బ కొడతాడు. ఆ బండరాయి రెండుగా పగులుతుంది. ఆ తర్వాత వచ్చే దృశ్యం ఆ కథలో ఎంతటి ఉపశమనాన్నిస్తుందో కదా. ఆ పగిలిన రాయి లోపలి నుండి నీరు ఏకంగా ఒక తాటి చెట్టంత ఎత్తున పైకి తొన్నుకొస్తోంది. సినిమాటిక్ క్లైమాక్స్ లాగా. అవును. అందరూ ఆ నీరు తాగి, స్నానాలు చేసి, వండుకుని ప్రాణాలు దక్కించుకుంటారు. ఆ తర్వాత ప్రయాణం కొనసాగించి తామనుకున్న చోటికి వెళ్లి 2, 3, 4 రెట్ల లాభాలు గడిస్తారు. ఎంత గొప్ప ముగింపు! ఈ పాత కథను, ప్రస్తుత భిక్షువు పరిస్థితిని బుద్ధుడు భలే కనెక్ట్ చేస్తాడు కదా. పాత కథలో తన సర్వశక్తులు ఒడ్డి బండరాయిని పగులుగొట్టిన ఆ యువకుడెవరో కాదు, సాక్షాత్తూ ఇప్పుడు ఈ నిరాశలో కూరుకుపోయిన ఆ భిక్షువే అని బుద్ధుడు చెప్తాడు. అవును. అంతేకాదు, ఆ నాయకుడు ఎవరో కాదు, స్వయంగా బుద్ధుడే. ఇక్కడ బుద్ధుడు ఆ భిక్షువుకు ఒక అద్దం చూపిస్తున్నాడు. నాయనా, ఆనాడు నీటికోసం ప్రాణాలకు తెగించి అంత పట్టుదల చూపినవాడివి నువ్వు. అప్పుడు అంతటి శారీరక కష్టాన్ని జయించినవాడివి. ఇప్పుడు శాశ్వత ముక్తిదాయకమైన ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇలాంటి మానసిక అవరోధానికి ఎందుకు లొంగిపోయావు అని ప్రశ్నిస్తాడు. గూస్బంప్స్ వచ్చే మూమెంటిది. ఆ మాటలు వినగానే ఆ భిక్షువుకు తన నిజమైన సామర్థ్యం గుర్తుకొస్తుంది. మనలో దాగి ఉన్న అద్భుతమైన శక్తి మనకు తెలిసినప్పుడు అది ఎంత గొప్ప ఉత్ప్రేరకంలా, అంటే క్యాటలిస్ట్లా పనిచేస్తుందో చూడండి. ఖచ్చితంగా. ఆ భిక్షువులోని నిరాశ, ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ అన్నీ పటాపంచలైపోతాయి. అతను తిరిగి ధ్యానంలో కూర్చుని తన మనసులోని అవరోధాలను బద్దలు కొట్టి అత్యున్నత స్థితి అయిన నిర్వాణాన్ని పొందుతాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. బుద్ధుడు చెప్పిన ఈ గత జన్మ అనేదాన్ని కేవలం ఒక ఫ్యాంటసీ కథలా కాకుండా మన జీవితంలోని పాత విజయాలకు ఒక రూపకంగా, అంటే ఒక మెటాఫర్లాగా తీసుకోవచ్చు. అంటే మన పాస్ట్ సక్సెస్ని గుర్తుచేసుకోవటమంటారా? అవును. మనమంతా గతంలో ఎన్నో కష్టాలను అధిగమించుంటాం. ఏదో ఒక దశలో అసాధ్యాలను సుసాధ్యం చేసి ఉంటాం. కాని ప్రస్తుత సమస్య ముందు ఆ పాత విజయాలను మర్చిపోయి బెంబెలెత్తిపోతాం. నిజమే. బుద్ధుడు ఈ కథ ముగింపులో ఒక అద్భుతమైన మాట చెబుతాడు. ఏంటంటే, ఉత్సాహంతో, పట్టుదలతో ప్రయత్నించేవాడు ఎడారి ఇసుకలో సైతం నీటిని పొందినట్లు విశ్రాంతిలేని కృషితో హృదయంలో శాంతిని పొందుతాడు అని. ఎంత లోతైన మాట! అంటే ఆ భిక్షువు మనస్సులో ఉన్న బ్లాక్, ఆ ఎడారిలోని బండరాయి, ఈ రెండూ ఒకటే. ఆ బండరాయిని చూసి ఆ వ్యాపారులు అక్కడే ఆగిపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది? దప్పికతో ప్రాణాలు వదిలేవారు. మన జీవితంలో కూడా ఆ మానసిక బండరాయిని చూసి భయపడి ఆగిపోతే మన లక్ష్యాలు అక్కడే చచ్చిపోతాయి. కరెక్ట్. సోమరితనం లేదా పారిపోవాలి అనే తత్వం మనిషికి ఎంత హాని చేస్తుందో ఈ కథ చాలా స్పష్టంగా చెబుతోంది. ఒక అడ్డంకి రాగానే మన సామర్థ్యాన్ని తక్కువ చేసుకుని పారిపోవడం అనేది వైఫల్యం కంటే ప్రమాదకరం. ఆ ఆఖరి సుత్తిదెబ్బ వేయడానికి కావలసింది ఎక్కడ నుండో వచ్చే అదనపు వనరులు కాదు, మనలో అప్పటికే ఉన్న అంతర్గత ప్రేరణ. అదేనండి ఇన్నర్ డ్రైవ్. ఎగ్జాక్ట్లీ. ఈ లోతైన విశ్లేషణ చివరికొచ్చేసరికి మన దైనందిన జీవితాలకు అన్వయించుకోవాల్సిన ఒక ఆలోచన మదిలో మెదులుతోంది.
మనం కూడా ఏదైనా ప్రాజెక్ట్ మొదలుపెట్టి లేదా కెరియర్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని అందులో 63 మూరల లోతు తవ్వేస్తాం. హ్మ్, ఇంకొక్క అడుగు వేస్తే, ఇంకొక్క దెబ్బ కొడితే విజయం వస్తుంది అనగా అడ్డు వచ్చిన ఆ బండరాయిని చూసి భయపడి ఆగిపోతుంటాం. మనం ఖాళీ అయిన నీటిపీపాల వంకే చూస్తూ కూచుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంది. భయంకరమైన ఎడారిలో సైతం భూమి కింద నీరు ఉందన్న నమ్మకాన్ని ఆ చిన్న దర్భగడ్డి ఎలా ఇచ్చిందో మన జీవితంలో కూడా ఆశ వదులుకునే ముందు మనం గమనించకుండా వదిలేస్తున్న ఆ దర్భగడ్డి ఏమిటో మనం నిశితంగా గమనించాలి. అక్షరాల నిజం. ఒకవేళ కెరియర్లో గాని, చదువులో గాని, జీవితంలో గాని అలసిపోయి ఇక నా వల్ల కాదు అనిపిస్తున్న సమయంలో ఒక్క క్షణం ఆగి ఆలోచించుకుందాం. మన జీవితంలో మనం గమనించకుండా వదిలేస్తున్న ఆ చిన్న పాజిటివ్ సిగ్నల్ ఏమిటి? మంచి ప్రశ్నే ఇది. మనం బండరాయి దగ్గర ఆగిపోయామా లేక ఆఖరి సుత్తి దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్నను మనలో మనం వెతుక్కోవాల్సిన సమయమిది. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మనలోని పట్టుదలను వెతుకుతూనే ఉందాం.